గత కొన్నేళ్ల క్రితం భారత గడ్డపై టెస్ట్ సిరీస్ను గెలిచిన కివీస్ పై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. భారత స్పిన్నర్ల సునామీలో ఏకంగా 4 కివీస్ బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. అంతకంటే మించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సంధిస్తున్న బుల్లెట్ లాంటి బంతులను అర్థం చేసుకోలేక కివీస్ చతికిలబడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం రోజు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ లో తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన భారత ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ త్వరగానే పెవరించేరారు. అయితే పాకిస్తాన్ పై సెంచరీతో చెలరేగిన రన్వేష్ విరాట్ కోహ్లీ కాన్ఫిడెన్స్ గా ఆడుతున్న వేళ ఊహించిన విధంగా వెనుదిరగాల్సి వచ్చింది. 11 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో పాయింట్ తీసుకు బలమైన షాట్ కొట్టాడు. అక్కడే బంతి కోసం కాచుకున్న కివీస్ స్టార్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ అమాంతం పక్షలా దూకుతూ వంటి చేత్తో పట్టిన క్యాచ్ ఎన్నిసార్లు చూసినా వారేవానకు తప్పదు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను శ్రేయస్ అయ్యర్ మరియు అక్షర్ పటేల్ జోడీ ఆదుకున్నారు. సమయోచితంగా పరుగులు రాబట్టిన అక్షర్ పటేల్ 42 పరుగులు మరియు భారత జట్టు స్కోర్ బోర్డులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు చేసి కివీస్ బౌలర్లను అడ్డుకున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా 45 పరుగుల ధనాధన ఇన్నింగ్స్ తో భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేయగలిగింది. కివీస్ సీమర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించగా కివీస్ వేళల్లో అద్భుత విన్యాసాలతో భారత జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. 250 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన న్యూజిలాండ్ ను మట్టి కనిపించడానికి ఈ మ్యాచ్ లో భారత్ ముందే పక్కా ప్రణాళికతో 4 స్పిన్నర్లతో బరిలో దిగింది. అయితే కివీస్ ఓపెనర్ రచన్ రవీంద్ర హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు చిక్కాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ముందే బౌలింగ్ రావడంతో కివీస్ బ్యాటర్లు వరుసగా పెవలింగ్ కి క్యూ కట్టారు. మరోపక్క కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు. కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ కు పరుగులు రావడం గగనమైపోయింది. ముఖ్యంగా వరుణ్ సంధిస్తున్న మిస్టర్ డెలివరీస్ దెబ్బకు కివీస్ బ్యాటర్లు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఎక్కడా కోలుకోలేని న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే చతికిలబడింది. తన కెరీర్ లో ఆడుతున్న 2వ వన్డేలోనే 5 వికెట్లు పడగొట్టిన ఇండియన్ సెన్సేషనల్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంగళవారం రోజు భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు ఫస్ట్ సెమీఫైనల్ లో తలపడనున్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.